బాహుబలిలో రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఇది నా మాటే శాసనం అంటూ ఎంతో గాంభీర్యంగా శివగామి చెప్పిన డైలాగ్ ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో రాజమాతగా తన హుందాతనాన్ని చూపిస్తూ తన మాటకి ఎదురే లేనట్లు శాసిస్తుంది. అయితే రమ్యకృష్ణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి కూడా కొన్ని ఘాటైన సత్యాల్ని చెప్తోంది. ఆడవారు సినీ ప్రపంచంలో పైకి రావాలంటే ఎన్నో వేధింపుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ చెప్పారు. ఇటీవల ఈ విషయం బాగానే చర్చనీయాంశమైంది. తమిళ నటుడిగా ఎంతో గుర్తింపున్న శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా ఒక టీవీ ఛానల్ హెడ్ ప్రైవేట్ గా కలుసుకుందామంటూ చీప్ గా ప్రవర్తించాడంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే తాజాగా ఇలాంటి విషయాలపై రమ్యకృష్ణ కూడా స్పందించారు. సినీ పరిశ్రమలో మహిళలకి ఇలాంటి వేధింపులు తప్పవని, ఒక సినిమాలోనే కాదు అన్ని ఇండస్ట్రీస్లో పరిస్థితి ఇలాగే ఉంటుందని, మహిళలు పైకి ఎదగాలంటే కొన్ని విషయాల్లో సర్దుకుపోక తప్పదనేది ఆమె మాట. ఎలాంటి విషయాల్లో ఎంతవరకు సర్దుకుపోవాలని అవతలి వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని రమ్యకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రమ్యకృష్ణ ఓపెన్ గా మాట్లాడేసి తన అభిప్రాయాన్ని 2 ముక్కల్లో కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది. ఇది శివగామి మాట, తన మాటే శాసనం.